ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో బహుశా ఎక్కువసార్లు గెలిచింది నేనే. వరుసగా అంటే ఎందుకు చెప్తున్నట్టే అనుభవం 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 7 సార్లు వరుసగా ఎన్నికలు గెలిచి, అదేదో నాకు గొప్పతనం చెప్పుకోవడం లేదు. గెలిచి ఉన్న అనుభవంతో ఏం చెప్తున్నానంటే, నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏనాడు కూడా నిరుపేదలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, మహిళలకి, రైతులకి, రైతు కూలీలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసినంత సంక్షేమ పథకాలు మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మరి అనేక రకాలుగా మా ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయం మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం. ఆత్మీయ భరోసా భారతదేశంలో ఎక్కడ లేదమ్మా. ఇది అంటే భూమి లేని రైతు కూలీలకి ప్రభుత్వం నుంచి నేరుగా మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం ఈరోజు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం మంత్రులను కూర్చొని భూమి లేని వాళ్ళకి ఏమన్నా సాయం చేస్తూ ఉంటాం, భూమి లేని రైతు కూలీలకి ఆర్థిక సాయం చేయాలనే ఒక ఆలోచనతో మరి భూమి లేని రైతు కూలీలకి 12,000 రూపాయలు మరి ఇస్తున్నాం. ఈ రోజు నుంచి మీ ఊర్లో ఈ కార్యక్రమం మొదలు పెడుతుందని చెప్పి నేను మనం చేస్తాను. మీ ఊర్లో మరి ఈ పథకం కింద 5 కుటుంబాలకి ఈ విధంగా 12,000 రూపాయలు ఈరోజు అందజేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా పథకం రైతులకి మేలు చేయాలి, గతానికంటే ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో గతంలో ఎకరాకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఉంటే మేము 20% పెంచి ఎకరాకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం. దాని కింద ఈరోజు మరి నాతాళ్లగూడెం గ్రామంలో రైతు భరోసా కింద 380 మంది రైతులకి ఈ రైతు భరోసా మరి పైసలు పంపిణీ చేస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా మిత్రులకు మనం చేస్తున్నా, వ్యవసాయ యోగ్య భూమికి అంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్, రాళ్ళు, రప్పలు, గుట్టలు ఇవన్నీ తీసేసి వ్యవసాయ యోగ్య భూమికి రాష్ట్ర వ్యాప్తంగా పంట వేసినా వేయకున్నా మన ప్రభుత్వం సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను చెప్పడం నాకు ఎంతో సంతోషం కలుగుతుందని చెప్పి మనం చెప్తాను. అదేవిధంగా రేషన్ కార్డుల విషయం, మరి రేషన్ కార్డుల విషయం నేను కొంత మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. నేనే కన్సర్న్ మంత్రిని. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్లుగా రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేదు. ఎక్కడన్నా హుజురాబాద్ లో బై ఎలక్షన్ ఇస్తే కొన్ని రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, మునుగోడు బై ఎలక్షన్ అయితే కొంత రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వలేని విషయాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. దాని ద్వారా లబ్ధి పొందే నా అక్కలు, చెల్లెళ్ళు, నా అన్నలు, తమ్ముళ్ళు 2,81,00,000 మంది. 10 ఏళ్ల పాటు మీకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ అదనపు కుటుంబ సభ్యులని రేషన్ కార్డులో చేర్పించుకునే అవకాశం ఇవ్వలేదు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రులందరూ కూడా నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో అర్హత ఉండే ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈ రోజు నాతాళ్లగూడెంలో ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాం. మీరు గమనించాలి, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, గత 10 ఏళ్ల పాటు పాత రేషన్ కార్డులో అదనంగా మనం కుటుంబ సభ్యులు చేర్పియాలన్న అవకాశం లేకుండే, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు అవకాశం లేకుండే, ఇప్పుడు అది కూడా కల్పిస్తున్నాము. రాష్ట్రంలో అర్హత ఉండే చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు
ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈరోజు నాతాలగూడెంలో మరి 96 కుటుంబాలకి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. అదేవిధంగా పాత రేషన్ కార్డులో అదనంగా కుటుంబ సభ్యులకి చేర్పిస్తుంది 16 మంది అని చెప్పి మనం చేస్తున్నాం. మరొక పెద్ద విషయం నేను మీకు మనం చేస్తున్నా. ఇప్పటి వరకు వచ్చే రేషన్ ఎట్లుందమ్మా, 10 ఏళ్ల పాటు కానీ ఇప్పుడు కానీ దొడ్డు బియ్యం ఇస్తున్నారు, మీకు కోర్స్ గ్రెయిన్స్ ఇస్తున్నారు. దాంట్లో 50% మన జనాభా తినడం లేదు. ఇది బ్లాక్ మార్కెట్ కు పోవడం, కోళ్ల ఫారాలు అమ్ముకోవడం, బేర్ కంపెనీలకు అమ్ముకోవడం, రైస్ మిల్లర్లని ఇల్లీగల్ గా పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం, రకరకాల విషయాలు జరిగిపోవడం. ఇప్పటి నుంచి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రతి వ్యక్తికి, రేషన్ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్నబియ్యం ఏమవుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది భారతదేశంలోనే నిరుపేదలకి ఆహార భద్రత విషయం కల్పించడంలో ఇది గొప్ప ముందడుగా చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను మొత్తం భారతదేశంలో ఈ స్థాయిలో మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడం ఎక్కడా జరగడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడుతున్న విషయం కూడా మీరందరూ గమనించాలని చెప్పాలని చేస్తున్నాం. అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నేను గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2012, 13, 14 సమయంలో కూడా నేను కూడా హౌసింగ్ మంత్రి ఉంది. ఆ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాచ్యురేషన్ మోడ్ లో, అంటే అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టే విధంగా ముందుకు పోయినాము. అప్పుడు ఆ తర్వాత అధికారంలో వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడి 2 బెడ్రూమ్ హౌస్ ఇస్తామన్నారు, 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. మరి 10 ఏళ్ల పాటు ఎన్ని 2 బెడ్రూమ్లు ఇచ్చిండ్రో ఎవరో అందరికి తెలిసిన విషయం. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము తప్పనిసరిగా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే ప్రక్రియలో ముందుకు పోతున్న విషయం మనం చేస్తూ, ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము ఇల్లు కట్టుకోవడానికి. ఈరోజు నాతాలగూడెం గ్రామంలో మరి 98 మందికి 5 లక్షల రూపాయల చొప్పున ఇల్లు కట్టుకోవడానికి మరి పంపిణీ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికి అనారోగ్యం వచ్చినా 10 లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ చేసినాం. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ చేసినాం. 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా చేసినాం. మరి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు పోతున్న విషయం మీరు గమనించాలి. వాళ్ళు 10 ఏళ్ల పాటు చేయని రుణమాఫీ 22,500 కోట్లు చేసినాం. రైతు బీమా, పంట బీమా పథకాలు వాపసు తీసుకొచ్చినాం. నేను సివిల్ సప్లైస్ మంత్రిగా చెప్తున్నా, ఇప్పుడు పూర్తయిన వానాకాలం పంటలో భారతదేశ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా అతి ఎక్కువ వరి పంట వచ్చింది. 155 లక్షల మెట్రిక్ టన్నులు 66.7 ఎకరాల్లో మేము మన రైతులు పండించి, పండిన ప్రతి గింజ దొడ్డు రకం అయితే ఎంఎస్పి మీద, సన్న రకాలైతే ఎంఎస్పికి అదనంగా 500 రూపాయలతో కొనుగోలు చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. మనం బోనస్ కొనసాగుతుంది. మేము అధికారంలో ఉన్నంత కాలం ఈ రబీ పంటతో సహా 5 ఏళ్ల పాటు సన్న రకాలకి బోనస్ కొనసాగిస్తాం. రేషన్ కార్డులు అందరికీ సన్న రకాల మంచి క్వాలిటీ బియ్యం ఇస్తాం. అర్హులైన అందరికి కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి మనవి చేస్తూ ముగిస్తాం. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.